చందమామ మనమందరం చిన్నప్పటి నుంచి చందమామ కథలు వింటూ పెరిగాం. రాత్రి అయితే చాలు అమ్మ ఆకాశంలో ఉన్న చందమామని చూపిస్తూ చందమామ రావే జాబిల్లి రావే అంటూ మనకు గోరుముద్దలు తినిపిస్తూ నిద్రపుచ్చేది. ఆ జ్ఞాపకాలని మనం ఎప్పటికీ మర్చిపోలేం. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే రాకెట్ వేసుకొని ఆ చందమామ పైకే వెళ్తున్నారు. ఇవాల్టి మన వీడియోలో చందమామ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా చంద్రుడు ఎలా ఏర్పడ్డాడు అంటే జైంట్ ఇంపాక్ట్ హైపోథెసిస్ థియరీ ప్రకారం 4.5 బిలియన్ సంవత్సరాలు వెనక్కి వెళ్తే భూమి కంటే చిన్న గ్రహం అంటే దాదాపుగా మార్స్ ప్లానెట్ అంత సైజులో ఉండే ఒక గ్రహం అతి వేగంగా భూమిని ఢీకొట్టింది. చాలా వేగంగా ఢీకొట్టడంతో భూమి యొక్క కొంత భాగం స్పేస్ లోకి వెళ్ళిపోయింది. భూమికున్న గురుత్వాకర్షణ శక్తి ద్వారా స్పేస్ లోకి వెళ్ళిన భూభాగం అంతా ఒకటిగా కూడిన ఆ భూభాగం అంతా ఒక మూన్ గా ఫామ్ అయ్యాయి. మూన్ గా ఫామ్ అయిన ఆ మూన్ మొదట్లో భూమికి చాలా దగ్గరగా ఉండేది. కాలక్రమేణా మూన్ భూమి నుంచి దూరంగా వెళ్తూ ఉంది. భూమికి మరియు చంద్రుడికి మధ్యలో దూరం 3,84,400 కిలోమీటర్లు. భూమి చుట్టూ చంద్రుడు ఆర్బిట్ చేసే క్రమంలో అప్పుడప్పుడు దూరం మారుతుంది. మూన్ ఎర్త్ కి టైడల్లీ లాక్ అయి ఉంది. అందుకే మనం మూన్ ని ఒకవైపు మాత్రమే చూడగలం. మీరు కూడా చూసే ఉంటారు, మనకు మూన్ కేవలం ఒకవైపు మాత్రమే కనిపిస్తుంది. మూన్ ఎర్త్ చుట్టూ 29.5 డేస్ లో పూర్తిగా తిరుగుతుంది. అందుకే మనం 29.5 డేస్ లో మనం మూన్ ని డిఫరెంట్ హాఫ్ పోర్షన్స్ లో చూస్తాం. మూన్ పై ఎర్త్ గ్రావిటీ 1/6 ఉంటుంది. అందుకే ఆస్ట్రోనాట్స్ మూన్ పై బౌన్స్ అవుతారు. మూన్ పై ఎర్త్ గ్రావిటీ 1/6 ఉంటుందని చెప్పాను కదా. ఒకవేళ మీరు భూమి పైన 100 కేజీల బరువు ఉంటే మూన్ పైన 16.6 కేజీల బరువు ఉంటారు. ఇక్కడ టెంపరేచర్ ఎలా ఉంటుంది అంటే నైట్ టైంలో టెంపరేచర్ -173 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. డే టైంలో 127 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. మూన్ పైన వెదర్ లేదు, ఇక్కడ గాలి కూడా లేదు. గాలి లేదు కాబట్టి సౌండ్ కూడా లేదు. ఇక్కడ గాలి లేదు కాబట్టి ఆస్ట్రోనాట్స్ కాలి ముద్రలు మిలియన్ సంవత్సరాల వరకు చెదిరిపోకుండా అలానే ఉంటాయి. మూన్ సర్ఫేస్ పైన పెద్ద పెద్ద లోయలు ఉన్నాయి. ఇవి ఎంత పెద్దయి అంటే మనం ఈ లోయల్ని భూమిపై నుండే చూడొచ్చు. అంత పెద్ద లోయని మీరు రాత్రి వేళలో మూన్ ని చూస్తే మూన్ మధ్యలో చీకటిగా కనిపిస్తుంది. ఆ చీకటి మరేంటో కాదు, లోయల మధ్యలో సన్లైట్ పడదు కాబట్టి మనకు మూన్ మధ్యలో చీకటిగా కనిపిస్తుంది. మూన్ సర్ఫేస్ పైన దాదాపుగా 10,000 లోయలు ఉన్నాయి అని అంచనా వేశారు. ఇప్పటి వరకు మూన్ పైకి 12 మంది ఆస్ట్రోనాట్స్ వెళ్లారు. మూన్ పై మొట్టమొదటిసారిగా అడుగుపెట్టిన వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అండ్ లాస్ట్ సారిగా అడుగుపెట్టిన వ్యక్తి హారిసన్ షిమిత్. మూన్ పై మొట్టమొదటి మిషన్ 1969లో జరిగింది. 1969లో అపోలో 11 మిషన్ ని లాంచ్ చేశారు. ఈ రాకెట్ లో మొత్తం 3 ఆస్ట్రోనాట్స్ వెళ్లారు. ఇకపోతే మన ఇండియాలో మొట్టమొదటి మిషన్ చంద్రయాన్ 1 మిషన్ ని అక్టోబర్ 22, 2008లో సక్సెస్ఫుల్ గా లాంచ్ చేశారు.